Hello guys, welcome back to our YouTube channel. This is Nagavamshi. You are watching Nagavamshi vlogs. So morning నేను లేచిన తర్వాత నా కళ్ళ ముందు నా అద్భుతాన్ని చూసి అవాక్కయ్యాను నేను. కానీ గండిగడ ఎట్లా అయినరా దివ్య కూడా చేసేద్దా దివ్య. సో మనలందరూ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిళ్ళు. సో యాక్చువల్గా మనం వెళ్ళే రూట్లో ఒక ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేసేసుకొని మనం బైక్ వెళ్ళాలి. ఈ సిచ్యువేషన్లో నేను రైడ్ చేయగలుగుతానా చేయలేనా అని ఒక డౌట్ ఉండే నాకు. అంటే రమేష్ అన్న వీళ్ళందరూ ఉండి సో షూ వేసుకోకు అని చెప్పారు. బట్ మొత్తం క్లీన్ వంశీ కొంచెం కష్టపడుతున్నాడు షూ తీసుకోవడానికి, బట్ షూస్ వద్దని చెప్పాను. అండ్ ఇది నిన్న నైట్ మన బన్నీ ప్రో చేసిన ప్రతాపం. లగేజ్ మొత్తం బయటికి పోయింది, ఏం లేదు. సో హెల్మెట్ తీసుకొని వెళ్ళాలి. ఒంటరిగా నడవడానికి ట్రై చేసా కొంచెం. సో మెల్లమెల్లగానైతే నడిచాను నేను. సో దాని తర్వాత 11:44కి రైడ్ స్టార్ట్ చేసాము. బైక్ నేను తీసేటప్పుడు కూడా సో అందరు అన్నారు నువ్వు ఇయ్యకు బన్నీకి ఇచ్చేసే బైక్ అని చెప్పేసి. బట్ నేను ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నేను బైక్ అయితే తీసాను. బట్ నాకైతే కొంచెం బ్యాక్ బ్రేక్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ ఉంది. సో అంతకు మించి ఇంకేం లేదు. కొలవా నుంచి వెళ్ళి ఒక 31 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత over now, so don't despair. The world could fall down, it's gonna be okay. The sun could go out, we're gonna be okay. If all the blue skies way too gray, we're gonna be okay. వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది, అక్కడికి రీచ్ అయ్యాము. సో అక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 2 ఎక్స్ప్లోర్ చేసాము. బాసిలికా ఆఫ్ బామ్ జీసస్. సో ఈ మాన్యుమెంట్స్కి వచ్చాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఉన్న గోవాలో ఉన్న 7 ఉన్నాయి టోటల్. 7 ఉన్నాయి గోవాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అందులో ఇది ఒకటి అండ్ ముందులో ఒకటి ఉన్నాయి. అండ్ ఇంకా 2 దగ్గర ఉన్నాయి, బాకీ మిగతాయి 4 చాలా దూరం ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం 4 కవర్ చేస్తాం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని. క్యూ ఉంది అండ్ లోపలికి వెళ్ళిందా మనం షూట్ చేయలేకపోతాం. సో అందుకే ఈ నుంచి చూడండి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బయటకు వచ్చిన తర్వాత ఏమేమి చూస్తే ఏం లేదు. 1954లో స్టార్ట్ చేశారు వర్క్ అండ్ 1605లో కంప్లీట్ చేశారు. ఈ హిస్టరీ పాజ్ చేసి చదవండి. ఇప్పుడు ఆ సైడ్ కా నుంచి ఈ సైడ్కి ఎంట్రీ చేస్తున్నాం. జస్ట్ అప్ రోడ్ అపోజిట్ సైడ్లో ఉంటుంది. ఒకే ప్లేస్కి వస్తే 2 మాన్యుమెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, భారతీయ పురాతత్వ సర్వేక్షణ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. చలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కొన్ని రోజుల తర్వాత భారత్ వస్తుంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ భారత్. జస్ట్ కిడింగ్, ఇంకా టైం చాలా ఉంది. లోపల వీడియోగ్రఫీ అలౌ లేకున్నందుకే ఫోటోలు తీసుకున్నాం. బయటికి వస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు బైక్ కాడికి వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకోవాలి. లంచ్ ఫోటోలు చేయలేదు. లంచ్ సో ఒక 64 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత సో తిలరీ ఘాట్కి రీచ్ అయినాం. సో తిలరీ ఘాట్ వచ్చేసి మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఒక
26 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత 4:21కి లంచ్ చేయడానికి ఆగాము అక్కడ. తాత బర్త్డే, అందుకే దావత్ గట్టిగా ఉంది దావత్. పుట్టినరోజు చిట్టి తాతయ్య, హ్యాపీ బర్త్డే తాత. జరగాలి, మాకు చుట్టిలు దొరకాలి. దొరకగా చుట్టిలు ఇంకా వారం ఇంకా రేపటి నుంచి పండుగనే పండుగ. ఇంకా నువ్వు అస్సలకి పెళ్లి చేసుకోలేవు అనుకో, ఇంకా ఆల్ ఇండియా రైడ్కి నేను స్పాన్సర్షిప్ ఇస్తాను. ఒకవేళ పెళ్లి చేసుకున్నావు అనుకో, చింటూ, బన్నీ, మేము అడిగిన రిసార్ట్, మేము అడిగిన హోటల్, మేము అడిగిన ఫుడ్, మేము ఎట్లా అనుకోవడం, ఎన్ని రోజులు అనుకోవడం, అప్పటి వరకు నువ్వు ఖర్చు చేయాలి. గోవాలో అంతే. సో లంచ్ చేసిన తర్వాత ఒక 69 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత 6:38కి నిపాని విలేజ్ దగ్గరికి రీచ్ అయ్యాము. సో మన చింటూ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ పూణేకి వెళ్ళిపోతాము. ప్రేమాచా చహా, నిప్పాని హైవే రోడ్. జస్ట్ ఇప్పుడు టీ బ్రేక్ అయిపోయింది, చింటూ వెళ్ళిపోతున్నాడు వాయా నిప్పాని. మన ఈయన వచ్చి స్ట్రేట్ NH48 ఇక్కడ వెళ్తాము. ఒక్కటే రూట్ చక్కగా బాట పట్టుకున్నా అదే రూట్ లో అవుతాం మనం అంతే. అక్కడ ఏం చేసామంటే, సో వెళ్ళేటప్పుడు బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో నా బైక్ బన్నీ నడిపాడు, ఎందుకంటే నాకు కొంచెం రెస్ట్ కావాల్సి ఉండే. అండ్ రమేష్ అన్న బైక్ మీద సో నేను ఎక్కాను. ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నాకు లెగ్ అనేది చాలా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. అక్కడ మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకొని బట్ ఎవరితో మాట్లాడుతున్నావురా? చెప్పు. సో అన్న నేను హిమాలయన్ నడుపుతాను, సో నువ్వు నా బైక్ నడిపేసి అని చెప్పేసి చెప్పాను. 266 కిలోమీటర్స్ నేను నాన్ స్టాప్ గా పూణే వరకు రైడ్ చేశాను. నేను తమ్ముడు చాలా హెల్ప్ చేసిండు గోవా ట్రిప్ మొత్తం. తమ్ముడే ఫోటోలు వీడియోలు అంటే పూణే ఖచ్చితంగా పడదు ఇప్పుడు. टाइम हो रहा है 12:36. कितना अच्छा है इसका खेल लेना स्टाइल मस्त है. ముంబైకి అయితే నేను 2:55కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ముంబైకి రీచ్ అయ్యా. సో ఈ రైడ్లోనైతే నేను 640 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ గా రైడ్ చేశాను. నాకు స్టిల్ నాకు కాలు ప్రాబ్లం ఉన్నా కానీ మరొక రికార్డ్ అయితే నేను బకెట్ లిస్ట్ లో చేర్చుకున్నాను. నేను ఇక్కడితో మన గోవా రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ నా గోవా సిరీస్. ఐ హోప్ మీ అందరికీ నా గోవా సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. గోవా సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ నాగవంశీ వ్లాగ్స్.